అండ్ టుడే అయితే మా బావది ఈరోజు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారన్నమాట. తను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారన్నమాట. మేము ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఈ రోజు అయితే ఫుల్ డ్యాన్స్ ఆడైతే చాలా అలసిపోయాం మేమైతే. ఇప్పుడు వచ్చాం రెస్ట్ తీసుకోవడానికి. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, హాయ్ హాయ్ సీస్, హాయ్ నాని. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్, ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఓకేనా? ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ చూడండి. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్. మా డాగ్ స్మాలీ స్మాలీ డాగ్. హాయ్ సీస్, హాయ్. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ చెప్పండి. 4 months అయితే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. చెప్పండి. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ అంటే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటే మా ఈ ప్రాజెక్ట్స్ అండి. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి వెరీ లో ఫ్రెండ్లీ బడ్జెట్లు ఇస్తారన్నమాట. నంబూరి రవి సార్ గారు వెరీ లో బడ్జెట్ అనమాట. నేను ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్లో ఫ్యామిలీ లాగా చూసుకుంటారండి. ఎన్ఆర్ఐ ప్రాజెక్టులు 6 ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట. ఒకటి గట్కేసర్ వరంగల్ హైవేలో, గట్కేసర్ హైదరాబాద్లో ఒకటి, ఆలేరులో ఒకటి, ఆలేరులో 2 ఉన్నాయన్నమాట. హైవే ఫేసింగ్ ఒకటి, మళ్ళీ ఇంకో టెంపుల్ సిటీ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో గోల్ స్పేస్, మళ్ళీ సాగర్ హైవేలో 2 ఉన్నాయి. మొత్తం 6 ప్రాజెక్ట్స్ అండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. మీకు అంటే ఈ సండే వీలుంటే విజిట్ అవ్వండి, ఫ్యామిలీతో విజిట్ అవ్వండి. బాయ్ అండి. మా ఫ్యామిలీలో రిలేటివ్ కొత్తగా వచ్చి నాకు ఈరోజే పరిచయం. తనైతే అంటుంది ఎక్కడ చూసినా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అని వస్తుంది, ఏంటి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అని అడుగుతుంది. మా ఫ్యామిలీలో ఇప్పుడే చూస్తున్నాను తను.